హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రికార్డు స్థాయిలో చలి తీవ్రత అయితే పెరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకు కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు, అదేవిధంగా చలి తీవ్రత ఉంటుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో అయితే పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే లేవు. చలి తీవ్రత మాత్రం అత్యధికంగా ఉంటుంది. రాయలసీమ జిల్లాలో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో చలి తీవ్రత. ఇక ఆ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల విషయానికి వస్తే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, వనజాగి ప్రాంతాల్లో అయితే దాదాపుగా 6 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలతో చలి వణికిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఐపోలవరం ప్రాంతాల్లో మాత్రం. ఇకపోతే మనకి తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. కనిష్ట స్థాయి 5-6 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో అత్యధికంగా కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.